వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఇకపోతే బోండా ఉమా స్పీడ్ తగ్గిందా, తగ్గించారా? అయితే తగ్గించినట్టే కనబడుతుంది. ఎందుకంటే ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడే విపరీతమైనటువంటి స్పీడ్ తోటి మరి రాజకీయాలు చేసినటువంటి వ్యక్తి. సో అయితే అధికారం వచ్చిన తర్వాత విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బోండా ఉమామహేశ్వరరావు గారు ఎందుకు సైలెంట్ అయ్యారు? అసలు ఏం జరుగుతుంది తెలుగుదేశం పార్టీలో? లోకలు ఏమన్నా బయటపడతా ఉన్నాయా? ఎందుకు బోండా ఉమామహేశ్వరరావు గారు అసలు ఎక్కడా కూడా కనిపించటం లేదు? 2014లో తెలుగుదేశం పార్టీ తరపు నుంచి మొట్టమొదటిసారి విజయవాడ సెంట్రల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు బోండా ఉమా గారు, తన సమీప ప్రత్యర్థి మల్లాది విష్ణు గారి మీద. ఎందుకంటే అప్పటికైనా 2009లో ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచున్నారు, 2014లో ఈయన మీద ఓడిపోయారు, 2019లో మళ్ళీ మల్లాది విష్ణు గారు విజయవాడ సెంట్రల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు, 2019లో బోండా ఉమామహేశ్వరరావు గారు ఓటమి చెందారు టీడీపీ నుంచి, 2024 ఎన్నికల్లో బోండా ఉమామహేశ్వరరావు గారు విజయవాడ సెంట్రల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు తెలుగుదేశం పార్టీ నుంచి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు మరి పశ్చిమ నుంచి సెంట్రల్ వచ్చి పోటీ చేశారు, వైసీపీ నుంచి ఓటమి చెందారు. ఇది విజయవాడ సెంట్రల్లో బోండా ఉమామహేశ్వరరావు గారు గెలుపు ఓటములకు సంబంధించినటువంటి అంశాలు. అయితే ఇకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి 5 సంవత్సరాల పాటు 2019 నుంచి 2024 మధ్యకాలంలో 151 స్థానాలతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంది ఆ రోజు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన పరిపాలనలో ఇష్టానుసారంగా మరి రాజ్యాంగేతర శక్తులను కూడా ప్రోత్సహించిన పరిస్థితి, లిక్కర్ స్కాము, మరి ఇసుక సిండికేట్లు, ఇష్టానుసారంగా ఇక ఒకటని కాదు చెప్పుకుంటా పోతే మరి కోట్లాది రూపాయల ప్రజాధనం మరి అవినీతికి గురైపోయిందని చెప్పేసి ఇప్పటికీ కూటమి నేతలు మాట్లాడుతున్నారు. సరే ఇక అంశాలన్నీ కూడా పక్కన పెడితే మరి అలాంటి పరిస్థితుల్లో 151 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అదేవిధంగా కేవలం టీడీపీ 3 ఎంపీలే గెలిచారు, మిగతా ఎంపీలు మొత్తం ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిచింది. సో అయినప్పటికీ కూడా బోండా ఉమామహేశ్వరరావు గారు వైసీపీని ఎదురించి నిలబడ్డారు. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న 5 సంవత్సరాలు కృష్ణా జిల్లాలో కానీ, అదేవిధంగా గోదావరి జిల్లాలో కానీ, రాయలసీమలో కానీ తెలుగుదేశం పార్టీ తరపు నుంచి గొంతెత్తినటువంటి నాయకులు కొంతమందే. అసలు ప్రత్యేకంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులందరూ కూడా ఇళ్లలో నుంచి బయటికి రాని పరిస్థితి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళని ఇష్టానుసారంగా దూషించటం, తిట్టడం, కొట్టడం, వారి మీద కేసులు పెట్టడం, వారిని భయభ్రాంతులకు గురి చేయటం, వారికి భయాందోళన కలిగించడం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గానికి చెందినటువంటి టీడీపీ నేతలు ఎవరు కూడా పెద్దగా బయటకు వచ్చి రోడ్డు మీదకి వచ్చి మాట్లాడిన పరిస్థితి లేదు. ఎందుకంటే 2019 నుంచి 2024 మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మరి ఒక భయానక వాతావరణాన్ని ఇప్పటికీ కూడా అందరికీ గుర్తు చేస్తుంది. ఇది వాస్తవం. అయితే బోండా ఉమామహేశ్వరరావు గారు ఎక్కడ స్పీడ్ తగ్గల. ఎందుకంటే వంగవీడి మోహన్ రంగా గారి శిష్యుడు ఈయన. వంగవీడి మోహన్ రంగా గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మరి ఆయన వెంట జెండా పట్టుకుని నడిచిన వాళ్ళలో బోండా ఉమామహేశ్వరరావు గారు, మరి మల్లాది విష్ణు గారు, ఇలా అనేక మంది రంగా గారి శిష్యుల్లో మరి ఈయన కూడా ఒకరు. కాబట్టి మరి ఆయన ధైర్యం ఖచ్చితంగా మరి ఆయన వెంట నడిచాడు కాబట్టి, ఆయన శిష్యరకం చేశారు కాబట్టి ఖచ్చితంగా ఈయనలో కూడా అదే స్ఫూర్తి, అదే ధైర్యం ఉంది, అందులో ఎలాంటి డౌటు లేదు. కాబట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొని నిలబడ్డాడు. సో అక్కడ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మరి మాచర్ల నియోజకవర్గానికి బోండా ఉమామహేశ్వరరావు గారు, అదేవిధంగా బుద్దా వెంకన్న వీళ్ళిద్దరూ కూడా కారులో మాచర్లు వెళ్తే అక్కడ మాచర్లకు చెందినటువంటి అప్పటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి అనుచరుడైనటువంటి రౌడీ షీటర్ అయినటువంటి తురకా కిషోర్ వీళ్ళ మీద దాడి చేశాడు. బోండా ఉమామహేశ్వరరావు గారి మీద రాడ్డులతోటి దాడులు చేసి ఆ వాహనాన్ని పగలగొట్టి వాళ్ళని చంపబోయినటువంటి పరిస్థితి చేశాడు. ఆ రోజు కారులో ఉంది ఒక బోండా ఉమామహేశ్వరరావు గారు, బుద్దా వెంకన్న డ్రైవరు. సో డ్రైవర్ చాకచక్యంతో వాహనం అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయాడు. ఆ తర్వాత అక్కడ ఉన్న తురకా కిషోర్కి మరి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అతన్ని మున్సిపల్ చైర్మన్ చేశారు. అది ఒక ఎపిసోడ్. అయితే అలాంటి దాడులు కూడా ఎదుర్కొని నిలబడినటువంటి నేత బోండా ఉమామహేశ్వరరావు గారు. మరి ఆ తర్వాత కూడా బోండా ఉమామహేశ్వరరావు గారు ఒకటే ఛాలెంజ్ చేశారు, మేము అధికారంలోకి వస్తే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నీ ఎంతో చూస్తాం, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నువ్వు దమ్ముంటే విజయవాడ వచ్చి నా మీద దాడి చేయి. నేను ఎక్కడో కృష్ణా జిల్లా విజయవాడ నుంచి గుంటూరు జిల్లా మాచర్లు వచ్చాను, పల్నాడు వచ్చాను మీ ప్రాంతానికి, అక్కడ నా మీద మరి కేవలం ఒంటరిగా ఉన్నటువంటి నేను బుద్దా వెంకన్న మా మీద నీ రౌడీ మోకలతోటి దాడులు చేయించావు, అది కాదు గొప్పతనం, అది కాదు మగతనం, దమ్ముంటే నువ్వు విజయవాడ వచ్చి నా మీద దాడి చేయని చెప్పేసి ఆ రోజు సవాల్ విసిరినటువంటి నాయకుడు బోండా ఉమామహేశ్వరరావు గారు. మరి అంత ధైర్యం ఏమైపోయింది? ఆ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే, మరి ఆ రోజు విజయవాడ పశ్చిమ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు, వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు మంత్రిగా ఉన్నారు. అయినప్పటికీ కూడా విజయవాడ సెంట్రల్ నుంచి మల్లాది విష్ణు గారు వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినారు. టౌన్లో ఉన్నటువంటి 3 నియోజకవర్గాల్లో 2 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఉన్నారు. అయినప్పటికీ కూడా బోండా ఉమామహేశ్వరరావు గారు విజయవాడ గడ్డ మీద నిలబడి ఛాలెంజ్ విసిరాడు.
జగన్మోహన్ రెడ్డికి, పిన్నెల రామకృష్ణారెడ్డికి, వీళ్ళందరికీ. సో అంత ధైర్యము, అంత పోరాట పటిమ ఎక్కడికి పోయింది? ఏమైపోయారు మీరు? అసలు ఉన్నారా? విజయవాడలోనే ఉన్నారా? లేకపోతే ఇతర వేరే దేశం ఎక్కడికైనా వెళ్ళారా అని ప్రజలు అనుకుంటా ఉన్నారు. ఎక్కడ బోండా ఉమామహేశ్వరరావు ఒక వంగవీటి మోహన్ గారి శిష్యుడు కాడి నుంచి రాజకీయం చేసి మరి అంచెలంచెలు ఎదుగుతూ మరి రాజకీయాల్లోకి రాకముందే వ్యాపారాల్లో మరి కష్టపడి డబ్బులు సంపాదించుకొని తెలుగుదేశం పార్టీని బతికించి తెలుగుదేశం పార్టీ అధినేత అడుగుజాడలో నడిచి మరి ఈరోజు రెండోసారి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి బోండా ఉమామహేశ్వరరావు గారు ఆ స్పీడు, ఆ ధైర్యం ఎక్కడికి పోయాయి ఇవన్నీ కూడా అని చెప్పేసి విజయవాడ వాసులే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది ఆయన్ని ఫాలో అయిన వాళ్ళు, ఫాలో అవుతున్న వాళ్ళు ఎంతోమంది కూడా ఆయన గురించి ఆలోచిస్తూ ఉన్నారు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టే దమ్ము ధైర్యం ఎవరు చేయలేకపోయారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి దాడులు చేపిస్తారు, వైసీపీ నేతలు దమనకాండ. ఎందుకంటే ఈయన ఉదాహరణ, ఈయన మీద దాడి చేయించారు కదా పిన్నెల రామకృష్ణారెడ్డి అనుచుడు తురకా కిషోర్ తోటి, రాడ్డులతోటి. మరి అదే రాడ్డు ఏ తలకో ఎక్కడ తగిలినట్టయితే మరి ఆ రోజు ప్రాణాలు విడిచే పరిస్థితి బుద్ధా వెంకన్నది కానీ బోండా ఉమామహేశ్వరరావు గారు కానీ. ఇది వాస్తవం. ఇప్పుడు కూడా కేసులు ఉన్నాయి వాళ్ళ మీద. సో మరి ఆ కేసు సంబంధించి మన ఈ మధ్య తురకా కిషోర్ అరెస్ట్ అయిన పరిస్థితి కూడా అందరికీ తెలుసు. ఇది వాస్తవాలు ఇవన్నీ కూడా. మరి అవన్నీ ఎదుర్కొని మరి ఎప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు గారిని వైసీపీ వాళ్ళు ఇష్టానుసారంగా తిట్టినప్పుడు వెంటనే వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి ఖండించి చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడినటువంటి నాయకుడు బోండా ఉమామహేశ్వరరావు. అలాంటి బోండా ఉమామహేశ్వరరావు ఎక్కడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఏంటి ఆయనకి ఇస్తున్న ప్రాధాన్యత? మరి ఈరోజు ఆయన ఖచ్చితంగా మంత్రిగా ఆయనకు అవకాశం కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో రెండోసారి తెలుగుదేశం నుంచి గెలిచాడు, కాపు సామాజిక వర్గం, మరి వంగవీటి మోహన్ గారి శిష్యుడు. మరి అలాంటి నాయకుడికి అట్లీస్ట్ క్యాబినెట్ హోదా ఏదో ఒకటి కల్పించాల్సిన బాధ్యత ఉంది. సరే మళ్ళీ మంత్రి పదవి అంటే మరి వంగవీటి రాధా గారికి ఇస్తామన్నారు, ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి. సో కాబట్టి మరి ఆ కోణంలో భాగంగా ఆయనకి రెండో విడత మంత్రి పదవి ఇవ్వచ్చు అని చెప్పేసి చర్చ నడుస్తూ ఉంది వంగవీటి రాధా గారికి. సో కాబట్టే మరి ఇద్దరికి ఇవ్వలేక ఆపారని అనుకుందాం. మరి ఏదో ఒక క్యాబినెట్ ర్యాంక్ ఇవ్వాలి కదా, ఏదో ఒక ప్రాధాన్యత ఇవ్వాలి కదా, పార్టీలో ప్రాధాన్యత ఇవ్వాలి కదా. మరి కృష్ణా జిల్లా అధ్యక్షుడిగా అవకాశమైనా ఆయనకి ఇవ్వాలి కదా. అని ఒకే సామాజిక వర్గానికి ఇస్తే సరిపోతుందా? చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికే మరి అన్ని పదవులు, జిల్లా అధ్యక్ష పదవులు ఇస్తే సరిపోదు కదా. ఉమ్మడి కృష్ణా జిల్లాలో బోండా ఉమామహేశ్వరరావు బలమైన నాయకుడు. ఎప్పుడు నిత్యం 100 నుంచి 200 మంది ఆయన గడపలో మరి అవసరాల కోసం ఆయన గడప తొక్కుతూ ఉంటారు ప్రతిరోజు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కాదు, ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఓడిపోయి కేవలం టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న సమయంలో కూడా ఎప్పుడు ఆయన ఇంటి ముందు 100 నుంచి 200 మంది సామాన్య ప్రజానీకం సమస్యల కోసం ఎప్పుడు నిత్యం ఆయన ఇంటి ముందు పడిగాపులు కాస్తూ ఉంటారు. ఆయన గ్రౌండ్లో జనాల నుంచి ఎదిగదు, మాస్ లీడర్ అతను. జనాల మద్దతుతోటి ఎదిగినటువంటి నాయకుడు ఆయన. ప్రజల మద్దతు కూడగట్టుకొని మరి ముందుకొచ్చాడు ఆయన. అంత ఈజీగా ఎమ్మెల్యే హోదా రాలేదు ఆయనకి, అంత ఈజీగా రాలేదు. సో కాబట్టి అలాంటి నాయకుడు, అంత ధైర్యము, అంత ప్రతిభ కనపరిచినటువంటి అలాంటి లీడరు మరి ఈరోజు అసలు పార్టీలో ఉన్నాడా, అసలు విజయవాడలోనే ఉన్నాడా అని అనుకునే పరిస్థితి. కారణం తెలుగుదేశం పార్టీ బోండా ఉమామహేశ్వరరావు గారికి ప్రాధాన్యత ఇవ్వలేదు, ప్రాధాన్యతను పూర్తిగా తగ్గించింది. అధికారం రాకముందు చంద్రబాబు నాయుడు గారు ఒక రకంగా ఉంటారు, అధికారం వచ్చిన తర్వాత ఇంకొక రకంగా ఉంటారు. సో అది చాలా స్పష్టంగా కనపడుతుంది. ఆయన ప్రతి ప్రభుత్వంలోనూ ఆయన పరిపాలనలో చాలా స్పష్టంగా ముద్ర కనపడుతుంది. అధికారం రాకపోతే పరాయి వాళ్ళందరూ తన వాళ్ళలాగా ఫీల్ అవుతాడు, అధికారం వస్తే తన వాళ్ళలాగా ఫీల్ అవుతాడు, పరాయి వాళ్ళని ఫీల్ అవుతాడు ఆయన. సో కాబట్టి ఆ క్రమంలో భాగంగానే మరి బోండా ఉమామహేశ్వరరావు గారికి తెలుగుదేశం పార్టీలో ప్రాధాన్యత దాదాపు చాలా వరకు ఇవ్వటం లేదని చెప్పుకోవచ్చు. రాష్ట్ర స్థాయిలో ఆయనకి ఇవ్వాలి, జిల్లా స్థాయిలో ఇవ్వాలి, కేవలం ఒక నియోజకవర్గానికి ఆయన పరిమితం చేద్దామని టీడీపీ అనుకుంటే అది సాధ్యపడే పని కాదు. ఎందుకంటే విజయవాడ మహానగరంలో బోండా ఉమామహేశ్వరరావు ఒక బ్రాండ్ ఆల్రెడీ సంపాదించుకున్నాడు ఆయన, అందులో డౌట్ లేదు. కాబట్టి ఆయనకి కాస్త ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ప్రాధాన్యత మేము ఇవ్వము, కేవలం మాకు సంబంధించిన వ్యక్తులకే ఇచ్చుకుంటామని చెప్పేసి కనుక అనుకుంటే వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఆ పర్యవసానం మరి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే చవి చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. సో కాబట్టి మరి ఇప్పటికైనా బోండా ఉమామహేశ్వరరావు గారు మళ్ళీ టీడీపీలో యాక్టివ్ అయ్యి మళ్ళీ ఆయన ప్రెస్ మీట్లతోటి మరి ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గడగడలాడించాలని చెప్పేసి టీడీపీ శ్రేణులు ఉత్సాహంగా కోరుకుంటా ఉన్నారు. మరి వారి ఉత్సాహానికి తగ్గట్టుగా మళ్ళీ బోండా ఉమామహేశ్వరరావు గారు మరి బోండా ఈజ్ బ్యాక్ అన్నట్లు మరి ఆయన ఏ మేరకు మళ్ళీ యాక్టివ్ అవుతారు పాలిటిక్స్లో. ఎందుకంటే ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి కేవలం నియోజకవర్గానికి పరిమితం కాకుండా రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో మాట్లాడేటువంటి ధైర్యము, సాహసము, ప్రతిభ, వాక్చాతుర్యము అన్నీ ఉన్నాయి. అంగబలం, అర్ధబలం, సామాజిక బలం అన్నీ ఉన్నటువంటి నాయకుడు బోండా ఉమామహేశ్వరరావు. కేవలం ఎవరో దయాదాక్షిణ్యాలతో ఆయన టికెట్ రాలా, ఎవరో భిక్షతోటి దయాదాక్షిణ్యంతో ఆయన గెలవా,
ఆయన ధైర్యము సాహసము ఒక్కొక్క మెట్టు వేసుకుంటూ వంగవీటి మోహన్ రంగా గారి ఆ శిష్యుడిగా అనుచరుడిగా ఒక్కొక్క మెట్టు వేసుకుంటూ వాళ్ళ అన్నయ్య బోండా శ్రీనివాసరావు గారు వీళ్ళందరూ కూడా ఎంతో కష్టపడి ఎన్నో సంవత్సరాలు రాజకీయం చేసి కృష్ణా జిల్లాలో టికెట్ తెచ్చుకొని ప్రజల మద్దతు గెలిచాడు ఆయనకి ఏది ఊరక రాలేదు. సో కాబట్టి ఇప్పటికైనా సరే బోండా ఉమామహేశ్వర గారికి తెలుగుదేశం పార్టీ ప్రాధాన్యత ఇస్తుంది అని చెప్పేసి ఇవ్వాలి అని చెప్పేసి ఆయన అనుచరులు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.